గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ JAO ఆస్పిరెంట్స్. ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ బై ఏ బుక్ కీపర్. మన గతంలో కూడా అనుకున్నది ఏంటంటే దేర్ ఆర్ 2 divisions ఇన్ అకౌంటెన్సీ. వన్ ఈజ్ బుక్ కీపింగ్ డివిజన్, అనదర్ వన్ ఈజ్ అకౌంటింగ్ డివిజన్. Book keeper means a person who maintains the recording work of the financial transactions of a business, and his duty will be up to the agreement of the trial balance. Trial balance అంటే ఏంటి? మీకు ట్రయల్ బ్యాలెన్స్ అంటే మీకు ఇప్పుడు వాళ్ళు ఒక డ్యూటీ అప్పచెప్పాం, ఒక డాటా ఆపరేటర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక డ్యూటీ అప్పచెప్పాం. నా డ్యూటీ నేను సక్రమంగా చేశాను సార్, నేను మీరు ఇచ్చిన డ్యూటీ సక్రమంగా చేశాను, నా దగ్గర ఏ పొరపాట్లు జరగలేదు, నేను అన్ని రకాలుగా చేశాను సార్, ఇదిగో మీకు అప్పచెప్తున్నాను, మీరు దీన్ని ఏం చేసుకుంటారో చేసుకోండి అని బుక్ కీపరు అప్పచెప్పే డ్యూటీ. దట్ ఈస్, ఈ బుక్ కీపర్ ఇస్ నథింగ్ బట్, ఇంకో రకంగా చెప్పాలంటే ఒక డాటా ఆపరేటర్ అనుకోండి. డాటా ఆపరేటర్ ఏం చేస్తాడు? ఓచర్ ఫైల్స్ ఇస్తే ఓచర్లు చేస్తాడు, బ్యాంక్ ఫైల్ ఇస్తే బ్యాంక్ ఫైల్ చేస్తాడు. ఇది ఈజ్ డ్యూటీ ఇస్ దట్. అంతేగాని ఫైనాన్షియల్స్ గురించి అతనికి ఏ విధమైన నాలెడ్జ్ ఉండదు. తర్వాత ఏంటంటే అతను దాని గురించి కూడా ఏమీ చెప్పలేని పొజిషన్. సో అది. సో ట్రయల్ బ్యాలెన్స్ అసలు ఎందుకు చేయాలి? వాట్ ఈస్ ద నీడ్ టు మేక్ ఎ ట్రయల్ బ్యాలెన్స్ అని వేసుకున్నట్టయితే, ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ సో ప్రిపేర్డ్ బై ఎ బుక్ కీపర్ టు కన్ఫర్మ్ ఈజ్ డ్యూటీ entrusted to him as ఈజ్ ఎర్రర్ ఫ్రీ. అంటే ఇప్పుడు ఎర్రర్ ఫ్రీ అంటే దీంట్లో తప్పులు ఏమీ లేవని ఎలా చెప్పగలుగుతా అంటే, సార్ నాకు 2 రోజులు 4 వేసాను సార్, 3 వేయలేదు, 6 వేయలేదు, అట్లనే నేను ప్రతిదీ చేశాను సార్, గణితపరమైన దోషాలు లేవు, ఎర్రర్ ఫ్రీ అని చెప్పుకుంటాడు తప్ప ఇంకేదైనా దోషాలు ఉంటే మీ లెవెల్లో, మీరు నాకు అంత నాలెడ్జ్ లేదు కదా సార్, మీ లెవెల్లో మీరు చూసుకోవాలని చెప్పడానికి ట్రయల్ బ్యాలెన్స్. ఇంకో రకంగా చెప్పాలంటే, ఒక మోటుగా చెప్పాలంటే, ఎవడ మట్టి వాడికి అర్థం కావాలని చెప్పాలంటే, ట్రయల్ అంటే ఏంటంటే టెస్టింగ్ ఆఫ్ బ్యాలెన్సెస్. అంటే మీరు ఏదైతే చేశారో, లెడ్జర్లో బ్యాలెన్సెస్ చేశారో, ఎందుకంటే ₹1,00,000 ఒకటి సరుకులు తెచ్చాము, దానికి ఒక 25,000 ఇచ్చాము, 50,000 ఇచ్చాము, ఇంకో 50,000 ఇవ్వాలి అంటే ఆ క్రెడిట్ సైడ్ 50,000 ఉంటుంది. అట్లనే మనం ఎవరికో సరుకులు అమ్మాము, వాడికో 30,000 20,000 అమ్మాడు, ఇచ్చాడు, 50,000 వచ్చింది, ఇంకో 50,000 అంటే ఇట్లా. అట్లనే ఏంటంటే మనం ఒక ₹1,00,000 పెట్టాము, పెట్టుబడి రూపంలో ఒక ₹1,00,000 వచ్చినాయి, ₹1,00,000లో 80,000 పెట్టి సరుకులని, డిపాజిట్లని, తర్వాత ఫర్నిచర్ కొన్నాము, ఇంక 20,000 క్యాష్ ఉంది. అంటే వచ్చిన డబ్బులు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అనేది కనుక ఆన్సర్ అడిగితే, ఇదిగో ఈ వచ్చిన డబ్బులు ఇవ్వండి, ఖర్చు పెట్టింది అదే అండి, ఇదిగో బ్యాలెన్స్ ఇవి కూడా ఉన్నాయి. అంటే ఎప్పుడు కూడా డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్లో ఒక రూల్ ఏంటంటేనండి, ఎవ్రీ క్రెడిట్ మస్ట్ హ్యావ్ ఏ కరస్పాండింగ్ డెబిట్ ఆర్ వైస్ వర్సా. దానికి ఇది కాదు, దీనికి అదే, రెండు ఎప్పుడూ సమానంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అప్పులు ఈజ్ ఈక్వల్ టు ఆస్తులు, అంతే కదండి. కాబట్టి ఏంటంటే దీన్ని సమానత చేసి, నా దోషాలు ఏం లేవు, ఐఆమ్ ఎర్రర్ ఫ్రీ అని చెప్పుకోవడానికి మాత్రమే ఒక డాటా ఆపరేటర్కి ఇది పనికొచ్చి బ్యాలెన్స్, ఏది స్టేట్మెంట్, దట్ ఈస్ ఎ ట్రయల్ బ్యాలెన్స్. సో అసలు వాట్ ఈజ్ ట్రయల్ బ్యాలెన్స్, వై ఇట్ ఈస్ నీడెడ్ అనేది గురించి మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఏ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ లెడ్జర్ అకౌంట్స్, బోత్ రెవెన్యూ అండ్ క్యాపిటల్. ఏమంటే అకౌంట్స్లో ఎన్ని ఉంటాయండి? 2 ఉంటాయండి. ఒకటి క్యాపిటల్ నేచర్, రెండోది రెవెన్యూ నేచర్. ఏమండి అంటే రెవెన్యూ నేచరు అకౌంట్స్ వచ్చినప్పటికీ లాభ నష్టాలు తేల్చడానికి పనికొస్తాయి, క్యాపిటల్ నేచర్ వచ్చేటప్పటికి అప్పులు ఆస్తులు గురించి చెప్పడానికి పనికొస్తాయి. కంటైన్డ్ ఇన్ ద లెడ్జర్ ఆఫ్ ఎ బిజినెస్, ద లిస్ట్ విల్ కంటైన్ ది నేమ్స్ ఆఫ్ ఈచ్ నామినల్ ledger account and the value of that nominal ledger balance. Each nominal ledger account will hold either a debit balance or credit balance. Nominal accounts లో ఏంటంటేనండి 2 sides ఉండవండి. 2 sides ఉండేదల్లా పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్లో మాత్రమే 2 sides ఉంటాయండి. కానీ దీంట్లో మాత్రం 1 side ఉంటాయండి. ఆదాయాలన్నీ క్రెడిట్ సైడ్ ఉంటాయండి, ఖర్చులన్నీ కూడా డెబిట్ సైడ్ ఉంటాయి. The debit balance values will be listed in the debit column of the trial balance, and the credit value balance will be listed on the credit column. The trading profit and loss account statement and balance sheet and other financial reports can then be produced using the ledger account listed on the trial balance. ఏమండి ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేసి ఇచ్చేసిన తర్వాత అకౌంటెంట్ గారు ఆయన ఫైనాన్షియల్ స్టార్ట్ చేయడం, ఎందుకంటే he will be responsible for the సబ్మిషన్ ఆఫ్ ది రిపోర్ట్స్ టు ది మేనేజ్మెంట్. కాబట్టి
ఆయన గారు దానికి కావాల్సిన విధంగా ఆయన తయారు చేసుకుంటాడు. అసలు డెబిట్ క్రెడిట్ ఇక్కడ మనం ఓన్లీ రికార్డింగ్కే ఉపయోగిస్తున్నామండి, కానీ డెబిట్ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్లో ఉన్న రూల్ని అనుసరించి మనం ఇది చేస్తున్నాం. కానీ పర్సనల్ అకౌంట్ ఏంటి, రియల్ అకౌంట్ ఏంటి, నామినల్ అకౌంట్ అనేది క్లాసిఫికేషన్ ఒరిజినల్గా అకౌంటెంట్ గారికి అవసరం అండి. ఆయన పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ ద నామినల్ అకౌంట్స్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఆయనకి అవసరం, మేము మామూలుగా డాటా ఆపరేటర్ గారికి అక్కర్లేదండి. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్? ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ అ స్టేట్మెంట్ ఆఫ్ డెబిట్ అండ్ క్రెడిట్ టోటల్స్ ఆర్ బ్యాలెన్స్ ఆఫ్ ఆల్ లెడ్జర్స్ accounts which is prepared to check their arithmetical accuracy. It is prepared at the end of the financial year after the accounts have been closed. It is the list of debit and credit balances taken from the ledger. It also includes the balance of cash and bank taken from cash book. ఏమంటే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ అంటే అన్ని అకౌంట్స్ క్లోజ్ కావు కదా, బ్యాలెన్సెస్ ఉంటాయి కదా. కొన్ని నామినల్ అకౌంట్స్ విల్ బి క్లోజ్డ్ and will be transferred to the trading profit and loss account. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. క్లోజింగ్ ఎంట్రీస్ అంటే నామినల్ అకౌంట్స్, ఆల్ ది రెవెన్యూ అకౌంట్స్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ టు ది ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ అండ్ ఆల్ ది ఎక్స్పెండిచర్ అకౌంట్ under the classification of direct expenses will be transferred to the trading account. The remaining indirect expenses or administrative expenses will be transferred to the profit and loss account. ఇవన్నీ ట్రాన్స్ఫర్ అయిపోతాయండి. ఇంకా మిగిలిందల్లా ఏంటండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ కాగా మిగిలిన ఏముంటాయండి, పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ మాత్రమే దీంట్లో మిగిలి ఉంటాయి. తర్వాత ఫీచర్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ స్టేట్మెంట్ ఈజ్ ఏ టేబులర్ స్టేట్మెంట్ హ్యావింగ్ సెపరేట్ సైడ్స్ కాలమ్స్ ఫర్ డెబిట్ బ్యాలెన్సెస్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్. Closing balances of the various ledger accounts are brought into this statement. It can be prepared at any date on which accounts are closed and balanced, but it is usually prepared at the end of the accounting year. Trial balance is not an account, it is only a statement. ఇది స్టేట్మెంట్ అండి. దీనివల్ల మీరు మెయింటైన్ చేస్తున్న అకౌంట్కి ఏం డిస్టర్బెన్స్ ఉండదండి. ఒక స్టేట్మెంట్ వేసుకుంటారు, దీన్ని టాలీ కాకపోతే నాన్న తిప్పలు పడతారు, టాలీ చేసుకుంటాను. సో ఏంటంటే క్లోజింగ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా ఒకటే స్టేట్మెంట్ మీద మీరు ఒకటే చూడగలుగుతారు. అంతేకాని ఏ లెడ్జర్ గాడి లేకుండా అనుమానం వస్తే యూ విల్ గో టు దట్ పేజ్ అండ్ యూ కెన్ వెరిఫై. ఎందుకంటే మరి వేసినప్పుడు కూడా దాంట్లో లెడ్జర్ పోలియో నెంబర్ వేస్తాం అక్కడ. కాబట్టి ఏంటంటే ఆ డేట్లోకి వెళ్ళి ఎంతవరకు కరెక్ట్ అనేది మనం అక్కడ చూసుకోగలుగుతాం. సో ఇది ఫీచర్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఇది. సో అడ్వాంటేజ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఏంటి, ఒక సింపుల్గా చెప్తాం. ఇట్ ప్రజెంట్స్ టు ద బిజినెస్ మ్యాన్ ఏ కన్సాలిడేటెడ్ లిస్ట్ ఆఫ్ లెడ్జర్ బ్యాలెన్స్. ఎండ్ బ్యాలెన్సెస్ ఇస్తారండి కన్సాలిడేటెడ్ అంటే సిండికేటర్స్ ఎవరు, సిండికేటర్స్ ఎవరు, ఇవన్నీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏంటి, డైరెక్ట్ ఈ లిస్ట్ ఉంటుంది. కాబట్టి కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ 4 ముద్ద ఫిగర్లు కూడా మీరు చూసుకోగలుగుతారు. ఇట్ ఈస్ ద షార్టెస్ట్ మెథడ్ ఆఫ్ వెరిఫైయింగ్ ది అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ ది ఎంట్రీస్ మేడ్ ఇన్ ది లెడ్జర్. అంటే 2 డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం 2 సమానంగా ఉండి తీరాలి, ఉన్నాయా లేదా అనేది. దిస్ ఈస్ ద ఓన్లీ షార్టెస్ట్ మెథడ్ ఆఫ్ స్టేట్మెంట్ టు వెరిఫై ది అర్థమెటికల్ యాక్యురసీ ఆఫ్ ది ఎంట్రీస్ మేడ్. తర్వాత ఇఫ్ ద టోటల్ డెబిట్ సైడ్ కాలమ్ ఈజ్ ఈక్వల్ టు ది టోటల్ క్రెడిట్ సైడ్, ది ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ సెట్ టు అగ్రీ, అదర్వైజ్ ఇట్ ఈస్ ఇంప్లైడ్ దట్ సమ్ ఎర్రర్స్ హావ్ బీన్ కమిటెడ్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్స్. ఏమంటే అంత తేలిగ్గా మీకు టాలీ కాదండి. ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్లో కూడా 10-12 ఎంట్రీలు ఇస్తారు, దానికి నానా తిప్పలు పడతారు. ఏదో కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం ఓపిక కూడా లేకుండా ఆటో ఏటో కలిపేసేసి సస్పెన్స్ అకౌంట్లు వేసి క్లోజ్ చేస్తారు. కానీ అదే కంప్యూటరైజ్డ్ సిస్టంలో మీకు ఏ తిప్పలు లేదండి. ఓన్లీ జర్నలైజేషన్ ప్రాసెస్ చేస్తే మిగతా రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ బి డన్ బై ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్. రిపోర్ట్స్ అన్నీ అదే చేస్తుంది. యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ది అదర్ థింగ్స్. సో దీంట్లో మాత్రం కొంచెం అంటే ఒకవేళ కనుక టాలీ కాకపోతే ఇట్ ఈజ్ ఇంప్లైడ్ దట్ సమ్ ఎర్రర్స్ హావ్ బీన్ కమిటెడ్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్స్ అని తెలుసుకోవాలి. సో ఇట్ హెల్ప్స్ ఇన్ ది ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనల్ అకౌంట్స్, దట్ ఈస్ ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఏమండి తర్వాత ఎర్రర్స్ విచ్ ఆర్ నాట్ డిటెక్టెడ్ బై, ఏమండి ఇందాక ఏమంటున్నామండి, అర్థమెటికల్ యాక్యురసీ మాత్రమే చెప్తుందండి, మిగతాది ఏం చెప్పదంటున్నాం కదా. మరి అటువంటి ఎర్రర్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్. ఎన్ ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ ఇస్ ఎన్ ఎర్రర్ విచ్ వైలేట్స్ ది ఫండమెంటల్స్ ఆఫ్ బుక్ కీపింగ్. ఫర్ ఇన్స్టెన్స్, పర్చేజ్ ఆఫ్ ఫర్నిచర్ ఇస్ డెబిటెడ్ టు పర్చేజ్ అకౌంట్. ఏమండి ఎసెట్ ఈజ్ ఫర్నిచర్ ఇస్ ఎన్ ఎసెట్, ఎసెట్లోకి వెళ్ళాలి. అది ఏంటంటే బ్యాలెన్స్ షీట్లు పడిపోయి ఇక్కడ పర్చేజ్ అకౌంట్ అయితే రెవెన్యూ ఎఫెక్ట్ విల్ బి ఎఫెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్నిచర్ అకౌంట్. సో వేజెస్ పెయిడ్ ఫర్ ది ఎరెక్షన్ ఆఫ్ ది ప్లాంట్ ఈజ్ డెబిటెడ్ టు వేజెస్ అకౌంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాంట్ అకౌంట్. ప్లాంట్ అకౌంట్కే డెబిట్ చేయాలి, ఎందుకంటే
మీకు ఇన్స్టాల్ చేసి మీరు దాన్ని స్విచ్ ఆన్ చేసేంత వరకు ఎంతైతే ఖర్చు పెడతారో అంతవరకు దానికి అసెట్కే ఖర్చు రాయాలి. కానీ ఇక్కడ వేస్ అకౌంట్ రాస్తే ఇట్ విల్ ఎఫెక్ట్ ద రెవెన్యూ అకౌంట్. తర్వాత ది అమౌంట్ స్పెండ్ ఆన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ డెబిటెడ్ టు రిపేర్స్ అకౌంట్ ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్ అకౌంట్. బిల్డింగ్ ఎక్స్టెండ్ చేశారు, పైన ఒక పెంట్ హౌస్ వేశారు లేదా ఇంకోటి ఏదో వేశారు, ఇట్ హ్యాస్ టు బి డెబిటెడ్ టు ది బిల్డింగ్ అకౌంట్, నాట్ టు ది రిపేర్స్ అండ్ రెనోవేషన్స్ అకౌంట్. వీటి వల్ల ఏంటంటే ప్రిన్సిపల్ ఎర్రర్ ఉంటుంది ఇక్కడ పద్ధతికి. ఇప్పుడు దీనివల్ల మీకు ట్రయల్ బ్యాలెన్స్ ఏం తప్పు రాదండి, కరెక్ట్గా మీరు టాలీ అయిపోద్ది. దానికి తిరిగింది అకౌంట్ ఎంట్రీస్ అయితే వేసాడు, కాకపోతే రాంగ్ దానికి వెళ్ళింది అంతే. ఎర్రర్స్ ఆఫ్ ఒమిషన్, ఇఫ్ ట్రాన్సాక్షన్ ఇస్ కంప్లీట్లీ ఒమిటెడ్ దెర్ విల్ బి నో ఎఫెక్ట్ ఆన్ ది ట్రయల్ బ్యాలెన్స్. అసలు మొత్తానికి రాయలేదు అనుకోండి, నో. వెన్ ఏ ట్రాన్సాక్షన్ గోస్ కంప్లీట్లీ అన్ రికార్డెడ్ ఇన్ బోత్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆఫ్టర్ బీయింగ్ రికార్డెడ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ప్రైమరీ entry is not at all posted in the ledger, the error is an omission. For instance, if a credit purchase is omitted to be recorded in the purchase day book, then it will be omitted to be posted with the both in the purchase account and the supplier's account. The error will not, however, result in the disagreement of the trial balance. ఏమండి, ఒక క్రెడిట్ పర్చేజ్ ఉంది, పర్చేజ్ డే బుక్లో రాయాల్సింది ఒమిట్ అయిపోయింది అనుకోండి, అంటే ఆ పర్చేజ్ ఎగిరిపోయింది, రెవెన్యూ అకౌంట్లో ఎక్స్పెండిచర్ ఎగిరిపోయింది, అట్లనే సప్లయర్ అకౌంట్ కూడా ఎగిరిపోతుంది. అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా ట్రయల్ బ్యాలెన్స్ అయినా కన్ఫర్మేషన్ లెటర్స్ తెప్పించుకుంటారండి. వాళ్ళ దగ్గర ఉన్న బ్యాలెన్స్ మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ రికన్సైల్ చేసుకోవడం కోసం కన్ఫర్మేషన్ తెప్పించుకుంటారు, దాంతో మనం టాలీ చేసుకుంటాం. పోస్టింగ్ టు రాంగ్ అకౌంట్, పోస్టింగ్ అన్ ఐటమ్ టు రాంగ్ అకౌంట్ బట్ ఆన్ ది కరెక్ట్ సైడ్. అంటే అమౌంట్ కరెక్టే కానీ రాంగ్ హెడ్కి వెళ్ళింది, హెడ్ ఆఫ్ అకౌంట్. ఫర్ ఇన్స్టెన్స్, if purchase rupees 20,000 from Ramu has been credited to Ramana instead of Ramu, and the error will not affect the agreement of the trial balance. Thus, trial balance will not detect such an error. ఏమంటే రాము దగ్గర నుంచి కొన్నాం 20,000కి, రాముగా క్రెడిట్ ఇవ్వాలి అంటే పర్చేజ్ అకౌంట్ అటార్ టు రాము, కానీ పర్చేజ్ అకౌంట్ కరెక్ట్గా రాసాం, ఇక్కడ రమణ రాసాం. ఆరు కొట్టంగానే రమణ రావు ఇవన్నీ వచ్చేస్తాయి, టక్కన మన ఆపరేటర్ గారు వేసేస్తారు కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో కూడా. సో ఇది తప్పు. ఏమండి, తొందరలో చేయటమో లేకపోతే వేరే కాయాల్లో ఉండి చేయటమో జరుగుతుంది. దీనివల్ల కూడా 20,000 రూపాయలు ఈడికి పడాల్సింది ఆడికి పడ్డది, అంతేకాదు దీనివల్ల ట్రయల్ బ్యాలెన్స్ ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది కాదు కదా. ఎర్రర్ ఆఫ్ అమౌంట్ ఇన్ ఒరిజినల్ బుక్, ఇఫ్ ఎన్ ఇన్వాయిస్ ఇస్ 632 is entered in the sales book as 623, the trial balance will come out correctly since the debit and credit have been recorded as 623. ఇప్పుడు మీకు 632 పడాల్సింది 623 పడ్డింది, దానివల్ల కూడా ఏం లేదు, ఎంటర్ చేయడమే అట్లా ఎంటర్ చేశారు కాబట్టి మీకు ఒరిజినల్ బుక్లోనే తప్పట్టుంది కాబట్టి దీనివల్ల ఏం లేదు. కాంపెన్సేటింగ్ ఎర్రర్స్, ఇఫ్ వన్ అకౌంట్ ఇన్ ద లెడ్జర్ ఇస్ డెబిటెడ్ విత్ ₹500 less అండ్ అనదర్ అకౌంట్ ఇన్ ద లెడ్జర్ ఇస్ క్రెడిటెడ్ విత్ ₹500. డెబిట్లో 500 తక్కువ వేసుకుని క్రెడిట్లో కూడా 500 తక్కువ వేస్తే ఏమవుతుందండి, ఎక్కువ వేస్తే తేడా వచ్చేస్తుంది. సో దీస్ ఎర్రర్స్ క్యాన్సిల్ themselves, దట్ ఈస్ వన్ ఎర్రర్ ఇస్ న్యూట్రలైజ్డ్ బై సిమిలర్ ఎర్రర్ ఆన్ ది ఆపోజిట్ సైడ్. అదేంటి జరిగేది. సరే, వాట్ డూ మీన్ బై పోస్ట్ క్లోజింగ్ అని అంటారు. పోస్ట్ క్లోజింగ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటో చూద్దాం. ది పోస్ట్ క్లోజింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఇస్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్స్ అండ్ దేర్ బ్యాలెన్సెస్ ఆఫ్టర్ ది క్లోజింగ్ ఆఫ్ ది ఎంట్రీస్ జనరలైజ్డ్ అండ్ పోస్టెడ్ టు ది లెడ్జర్. In other words, the post closing of trial balance, the list of accounts or permanent accounts that still have balances after the closing entries have been made. And in that case, closing entries are not real. Revenue accounts will be transferred to trading account, trading profit and loss account. అవన్నీ అయిపోయిన తర్వాత మిగిలిన పర్మనెంట్ నేచర్డ్ అకౌంట్స్, దట్ ఈస్ పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్, దాన్ని పోస్ట్ క్లోజింగ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటారండి. అది గుర్తుపెట్టుకోండి. సో డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ బ్యాలెన్స్ షీట్, రెండు స్టేట్మెంట్లేనండి. ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఎ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ ఈజ్ ఆల్సో ఏ స్టేట్మెంట్. మరి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయని చూద్దామండి. ట్రయల్ బ్యాలెన్స్, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ టు వెరిఫై ది అథమెటికల్ యాక్యురసీ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ టు డిస్క్లోజ్ ద ట్రూ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ఏ బిజినెస్. It is prepared with the balances of all the ledger accounts. It is prepared with the balance of assets and liabilities. దీంట్లో అన్ని రకాలు ఉంటాయి, both revenue and capital items. కానీ దీంట్లో ఓన్లీ assets and liabilities account. It is not a part of final accounts. It is an important part of final accounts. It is prepared before the preparation of final accounts. It is prepared after the preparation of trading and profit and loss account. Balance sheet profit and loss account అయిన తర్వాత చేస్తారు. It may be prepared a number of times in an accounting year. It is generally prepared once at the time of accounting year.
ఫైనల్గా చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు మన అవసరం అనుకుంటే. జనరల్లీ ఇట్ ఇంక్లూడ్స్ ఓపెనింగ్ స్టాక్ బట్ నాట్ క్లోజింగ్ స్టాక్. ఇట్ ఆల్వేస్ ఇంక్లూడ్స్ క్లోజింగ్ స్టాక్ బట్ నాట్ ఓపెనింగ్ స్టాక్. ఏమండి, there is no role for arranging the ledger balances in it. Assets and liabilities must be shown in it according to the rule of మర్కంటైల్ ప్రకారం. ఏంటంటే మీకు అంటే అసెట్స్ లయబిలిటీస్ దీంట్లో దాంట్లో అక్కడ అరేంజ్మెంట్ ఆఫ్ లెడ్జర్స్ ఉండవు. దాంట్లో పైన కింద అన్ని రకాలుగా ఉంటాయి. దీనికి మాత్రం అరేంజ్మెంట్ ఉంటుంది. తర్వాత ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు బి ఫైల్డ్ టు ఎనీబడి. ఎవరికి ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఏ ఇంటర్నల్ డాక్యుమెంట్. ఇది ఇట్ మస్ట్ బి ఫైల్డ్ విత్ ది రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఇఫ్ ద బిజినెస్ ఈజ్ ఏ కంపెనీ. కంపెనీ అయితే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్తో పాటు అదర్ ట్యాక్స్ అథారిటీస్కి ఇవ్వాలి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్కి ఇవ్వాలి. ఆడిటర్ నీడ్ నాట్ టు సైన్ ఇట్, ఆడిటర్ మస్ట్ సైన్ ఇట్. బ్యాలెన్స్ షీట్లో ఖచ్చితంగా ఆడిటర్ గారు సైన్ చేయాలి. సో బై దిస్ వీ కేమ్ టు ఎన్ ఎండ్ ఎక్స్ప్లెయినింగ్ ద ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ గురించి చదవండి. దీని గురించి మీరు ప్రిపేర్ అయ్యే విధంగా మీరు ప్రిపేర్ కండి. సో ఐఎమ్ విషింగ్ యూ ఆల్ టు ప్రిపేర్, టు కాన్సన్ట్రేట్ ఆన్ ది సబ్జెక్ట్ వెల్. మీకు ఇంకొక 1 month టైం ఉంది. ఈ 1 monthలో మీరు రివిజను మీరు ఒక 5 days పెట్టుకోండి. ఈ లోపు అన్ని రకాలు నేను ఖచ్చితంగా మిగతా అన్ని చాప్టర్స్ కూడా నేను మీకు కంప్లీట్ చేసి వెళ్తాను. కాస్టింగ్ కానీ ఆడిటింగ్ కూడా కంప్లీట్ చేస్తాను. దాని గురించి మీకు నేను చేయననే బాధ, ఆలోచన మీకు అని అవసరం లేదు. ఐ విల్ ప్రిపేర్ ఎవ్రీథింగ్, ఐ విల్ ప్రజెంట్ బిఫోర్ యూ. సో మీరందరూ నా క్లాసెస్ చూసి తర్వాత దాంట్లో చదివి ఆనందిస్తామని అనుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే ఏదైనా లోటుపాట్లు ఉన్నా క్షమించండి. ఎందుకంటే నేను ఏదో ఉత్సాహంతో మీ అందరికీ కాస్త సహాయం, నా వంతు సహాయం చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో చేస్తున్నాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు. దీంట్లో మనీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఏమీ లేదు. నేను మీ దగ్గర నుంచి ఏమి ఆశించట్లేదు. కాబట్టి ఏంటంటే దయచేసి ఏ తప్పులున్నా దయచేసి క్షమించి మీ ప్రిపరేషన్లో మీరు ఉంటారని ఆశించుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వీడియో. గుడ్ డే.